ఇక అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లా రైతులు బీఆర్కే భవన్లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిశారు. ఇక జిల్లాలో నకిలీ విత్తనాల బాధితులకు న్యాయం చేయాలని చైర్మన్ కు వినతి పత్రం సమర్పించారు. సీడ్ కంపెనీల విత్తనాలను రైతులకు ఆర్గనైజర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుంచి పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సీడ్ పత్తి విత్తనాలను ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్లో పరీక్షించాలని, అదేవిధంగా నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గద్వాల జిల్లాలో వేలాది మంది రైతులు ఈరోజు సీడు పత్తి యొక్క సాగు చేస్తూ ఉన్నారు. ఆ సీడు పత్తి చేస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలని సీడు పత్తి కంపెనీలు రైతులకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక ఆర్గనైజర్లు అనేటువంటి ఒక దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసి జిల్లాలో ఒక దళారీ వ్యవస్థను నిర్మించుకొని కంపెనీలు ఒక మాఫియాగా ఈ యొక్క రైతులను మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ రైతన్నలు పండించినటువంటి పంట దాదాపుగా 6 నుంచి 8 మాసాలు పూర్తయిన తర్వాత పంట పండించిన తర్వాత ఈ పత్తి విత్తనాలు ఫెయిల్ అయినాయని చెప్పేసి కంపెనీలు ఈరోజు రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని రైతు కమిషన్ చైర్మన్ గారికి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. డిమాండ్లు పెట్టాం రైతు కమిషన్ దగ్గర. ఈ రాష్ట్రంలో 1966లో సీడ్ యాక్ట్ ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ యాక్ట్ ని సంపూర్ణంగా అమలు చేయడం లేదు. ఆ యాక్ట్ లో కొన్ని సవరణలు చేసి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చి కంపెనీలు చేస్తున్నటువంటి దోపిడీని వారి అజమాయిషిని కట్టడి చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని రైతు కమిషన్ కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. వేలాది ఎకరాలని ఈరోజు ఫెయిల్ అయిందని ప్రకటిస్తా ఉన్నటువంటి కంపెనీలు ఆ యొక్క ఫెయిల్ అయిందని చెప్పినటువంటి వాటికి రైతులకు తక్షణమే వారికి ఏదైతే చెప్పారో ఆ ఆర్థిక సాయాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము రైతు కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లాం. సీడ్ పత్తి సాగు చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఎప్పలేని ఫెయిల్డ్ ఈసారే చేస్తున్నారు. ఇంకోటి మేము ఒక్క మనిషిని తోలకరానికి 30,000 ఖర్చు వస్తుంది నెలకి. కాకపోతే ప్యాకెట్ కి రేటు డౌన్ అయిందని ఇట్లా చేసి వడ్డీల రూపకంగా వాళ్ళు అప్పులు మోపుతున్నారు. మేము డిసెంబరు లాస్ట్ ఎండింగ్ వరకు ఇచ్చాము. అయితే వాళ్ళు దాని రిజల్ట్ మార్చి వరకు చెప్పారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మార్చి తర్వాత వాళ్ళు మాకు ఫెయిల్ అయ్యని చెప్పారు. మరి అవి గింజలు మాకు ఇచ్చిన శాంపుల్ గింజలు ఇచ్చారు. ఈ గింజలు వాళ్ళు అక్కడ వేసారో వేయలో తెలియదు మాకు. కాకపోతే మాకు ఇది ఒకటి ఇచ్చారు. మేము ఈ విత్తనాలు మళ్ళీ మాకు రీఎంపుల్ చేయాలని మేము కోరుతున్నాము. అయితే వాళ్ళు ఇది తీసుకోవట్లేదు. వాళ్ళు మేము ఇచ్చిందే కరెక్ట్ అని చెప్తున్నారు వాళ్ళు.